బాబాయితో అబ్బాయి ఈ ఫ్రేమ్ చూసి ఎన్ని రోజులు అవుతుందో. పిఠాపురం హోరెత్తిపోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న దగ్గర నుంచి పిఠాపురం పేరు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోతుంది. ఇప్పటికే పిఠాపురం పవన్ నివాసం మాత్రమే కాకుండా సెలబ్రిటీ హాట్స్పాట్గా మారిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఇంటి వద్దకు సెలబ్రిటీలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు పిఠాపురం ఒక చిన్నపాటి సంద్రంగా మారింది. అందుకు కారణం నేడు పిఠాపురానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడమే. రామ్ చరణ్, అతని తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ ఉదయాన్నే పిఠాపురం చేరుకున్నారు. అక్కడ కుకుటేశ్వర ఆలయంలో సురేఖ పూజలు నిర్వహించారు. ఇక దీనికన్నా ముందు చరణ్ పిఠాపురంలో అడుగుపెట్టగానే పవన్ నివాసానికి వెళ్ళాడు. అక్కడ బాబాయ్ పవన్ను కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. చాలా కాలం తరువాత బాబాయ్, అబ్బాయి ఒకే ఫ్రేమ్లో కనిపించేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ భుజాన చెయ్యి వేసి పవన్ అభిమానులకు అభివాదం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పవన్కు అండగా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఉంటుంది అని అందరికీ తెలుసు. చరణ్ సైతం తన బాబాయికి ఎప్పుడూ సపోర్టుగానే ఉంటూ వస్తున్నాడు. ఇక కొద్దిసేపటిలో చరణ్ జనసేన ప్రచారంలో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక చరణ్ను చూడడానికి పిఠాపురం పోటెత్తింది. పవన్ ఇంటి వద్ద జన సంద్రంలా మారింది. పవన్ను గెలిపించడానికి చరణ్ ప్రచారం చేస్తున్నాడు అని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చేశారు. ఇక చరణ్ సినిమా కెరీర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది కూడా ఫక్తు రాజకీయ చిత్రంగా తీయడం జరుగుతుంది.